నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్సీపీలోకి చేరిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సాధారణంగా పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన సీఎం జగన్. కాపుల ఆశయాల దిశగా అడుగులు వేస్తున్నది సీఎం జగన్ మాత్రమేనని ముద్రగడ వెల్లడి. పశ్చిమంలో జనసేన శ్రేణుల నిరసన ధర్నా. పశ్చిమంలో ఖచ్చితంగా జనసేన నేత పోతిన మహేష్ కు సీట్ ఇవ్వాలని జనసేన శ్రేణుల డిమాండ్. జనసేన పశ్చిమ కార్యాలయంలో మిన్నంటిన జనసేన నిరసనలు. విజయవాడ పశ్చిమ టికెట్ జనసేనకి కేటాయించాలని పోతిన మహేష్ డిమాండ్. పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకుని తాను జనసేన నుంచే పోటీ చేస్తున్నానని స్పష్టం. రానున్న ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ టికెట్ను యాదవ సామాజిక వర్గ నాయకులు గొలగాని రవికృష్ణకు కేటాయించాలని బీజేపీకి యాదవ సంఘం నేతల విజ్ఞప్తి. గొలగాని రవికృష్ణకు పశ్చిమ సీటు కేటాయిస్తే అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని బీజేపీకి కానుకగా ఇస్తామని వైఎస్ఆర్సీపీలోకి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేరారు. వైఎస్ఆర్సీపీ కండవాలు కప్పి ముద్రగడ సీఎం జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. కాపుల ఆశయాల దిశగా అడుగులు వేస్తున్నది సీఎం జగన్ మాత్రమేనని ముద్రగడ వెల్లడించారు. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి జగన్ ను ముద్రగడ పద్మనాభం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ముద్రగడ పద్మనాభం ఆయన కుమారుడు గిరి వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ మేరకు సీఎం జగన్ వారికి వైఎస్ఆర్సీపీ కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాపు సామాజిక వర్గ అభ్యున్నతికి పాటుపడుతున్న సీఎం జగన్ కృషిని పురస్కరించుకుని కాపు నేత ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం వైఎస్ఆర్సీపీకి మద్దతునిచ్చి కాపుల ఆకాంక్షలు నెరవేరేందుకు దోహదపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పివి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీ ఉన్నతాధికారులు నిరుద్యోగ యువత పట్ల క్రూర మృగాల కంటే ఘోరంగా వ్యవహరించారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. నిరుద్యోగులకు వెలుగులు పంచాల్సిన ఏపీపీఎస్సీ చీకట్లు నింపిందని ఆయన మండిపడ్డారు. దుర్మార్గుల చేతిలో టెక్నాలజీ ఉంటే ప్రమాదకరమని ఏపీపీఎస్సీ కాస్త జేపీపీఎస్సీగా మారిందని ధ్వజమెత్తారు. 2018లో జరిగిన గ్రూప్ 1 పరీక్షల వాల్యుయేషన్లో అక్రమాలు జరిగాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 వాల్యుయేషన్లో అక్రమాలపై ఆధారాలను చంద్రబాబు మీడియాకు వివరించారు. గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి 2021 డిసెంబర్ 2022 ఫిబ్రవరి మధ్య మాన్యువల్ వాల్యుయేషన్ జరిగిందని అనటానికి ఆధారాలు బయటపెట్టారు. ఏపీపీఎస్సీ కార్యదర్శిగా వ్యవహరించిన సీతారామాంజనేయులు అక్రమాల్లో భాగస్వామి అని చంద్రబాబు ఆరోపించారు. వాల్యుయేషన్ ప్రక్రియలో బరితెగించి కోర్టును కూడా తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు కావాల్సిన అభ్యర్థుల ఎంపిక కోసం అనేక అక్రమాలకు పాల్పడ్డారని, ఆయన అందుకు తగ్గట్లుగా చైర్మన్ స్థాయిలో ఉన్న గౌతమ్ సవాంగ్ వ్యవహరించారని విమర్శించారు. ఇన్ని అక్రమాలకు తావిచ్చిన సవాంగ్ ఐపీఎస్ కు అనర్హుడని చంద్రబాబు పేర్కొన్నారు. 2022 మార్చి 25 నుంచి మాన్యువల్ మూల్యాంకనం జరిగినట్లు 2 సార్లు కోర్టుకు తప్పుడు అఫిడవిట్ కూడా ఇచ్చారని దుయ్యపట్టారు. ఏపీపీఎస్సీలో అక్రమాలు చేసి యువత గొంతు నులిమేశారని అన్నారు. ఓసారి వాల్యుయేషన్ అయ్యాక రెండోసారి ఎలా చేస్తారని నిలదీశారు. సీతారామాంజనేయులే రెండోసారి వాల్యుయేషన్ జరపాలని లేఖ రాశారని, పైగా రెండోసారి వాల్యుయేషన్ చేయలేదని కోర్టులకు చెప్పారని అన్నారు. దానిపైన ఈ పోస్ట్ ఇచ్చారు. అంటే రీహాబిలిటేషన్ పునరావాస కేంద్రంగా తయారు చేశారు. అతను అయిన తర్వాత సలాం బాబు వైసీపీ స్టూడెంట్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్. బుద్ధి జ్ఞానం ఉందా మీకు? మనుషులా మీరు? మీ పార్టీ ఆఫీస్ ఇది? ఎంత దుర్మార్గం అండి ఇది! ఇతనెవరు? జనసేన పశ్చిమ ఇన్ఛార్జి పోతిన వెంకట మహేష్ కి కూటమి తరపున పశ్చిమంలో సీట్ ఇవ్వలేదని నెపంతో పశ్చిమంలో జనసేన శ్రేణులు నిరసనలు చేపట్టారు. ఖచ్చితంగా మహేష్ కు సీట్ ఇవ్వాలని జనసేన శ్రేణులు డిమాండ్ చేశారు. పశ్చిమం అంటేనే పోతిన మహేష్ అని, పశ్చిమంలో గెలిచేది మహేష్ అని నొక్కి వక్కానించారు. ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకసారి పునరాలోచించుకొని మహేష్ కు సీట్ ఇవ్వాలని వాళ్లు అభ్యర్థించారు. ఏపీలో కూటమి కారణంగా 3 పార్టీల కార్యకర్తలకు నేతలు షాక్లు ఇస్తున్నారు. చంద్రబాబు రాజకీయ క్రీడలో బీజేపీ, జనసేన పావులుగా మారడంతో నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇదే సమయంలో తమ కోసమే పనిచేసే నాయకులకు టికెట్ ఇవ్వకపోవడంతో కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే విజయవాడ పశ్చిమంలో జనసేనకు బిగ్ షాక్ తగిలింది. కూటమి పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్ సీటు బీజేపీకి కేటాయిస్తున్నట్లు జనసేన పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పడంతో పార్టీ కార్యకర్తలు కంగుతున్నారు. ఇక్కడ జనసేన నాయకుడు, పార్టీ ఇన్ఛార్జు పోతిన మహేష్ కు సీటు వస్తుందని,
జన సైనికులు ఆశించారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఇంటింటికి తిరిగి ప్రచారం చేసుకుంటున్నారు. ఇక తాజాగా పవన్ ప్రకటనతో వీరంతా షాక్ అయ్యారు. కాగా సీటు మహేష్ కి ఇవ్వకపోవడంతో పవన్ తీరుపై జనసేన శ్రేణులు మండిపడుతున్నారు. పవన్ తమను నమ్మించి మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అన్ని డివిజన్ల ఇన్ఛార్జీలు కార్యకర్తలతో మహేష్ సమావేశమయ్యారు. పోతినకు టికెట్ ఇవ్వాల్సిందేనంటూ పశ్చిమ జనసేన కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో చిట్టినగర్ ప్రాంతంలో బీసీ నగర కులస్తును పోతిన మహేష్ కు టికెట్ ఇవ్వాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహేష్ కు ఖచ్చితంగా పశ్చిమంలో సీట్ ఇవ్వాలని వాళ్ళ డిమాండ్ చేశారు. పశ్చిమంలో బీసీలందరూ పోతిన మహేష్ వెంటే ఉన్నారని, పశ్చిమంలో బలమైన నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక పోతిన మహేష్ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ మనసు మార్చుకొని పశ్చిమంలో సీటు మహేష్ కి ఇవ్వాలని వాళ్ళు విజ్ఞప్తి చేశారు. ఈ నిరసనలో బీసీ నేతలు రాంపిల్ల శ్రీనివాసరావు, తమ్మిన హేమంత్ కుమార్, రాయన ఆదిబాబు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ విధమైనటువంటి పశ్చిమ నియోజకవర్గంలో మా మహేష్ గారికి సీటు కేటాయించాలి అని రోడ్డు ఎక్కుతామని ఏ ఒక్క వ్యక్తి కూడా ఇప్పటి వరకు భావించలేదు. ఎందుకు చేశామంటే మాది ఒకటే అభ్యర్థన, మాది ఒకటే గోళ, మాకు ఒకటే నినాదం. అయ్యా, ఈ పశ్చిమ సీటు మహేష్ గారు గెలిచే సీట్ అయ్యా. సాక్షాత్తు ఎత్తిన జెండా ఏదైతే జనసేన ఆవిర్భావం నుంచి ఈనాటి వరకు అతను ఎత్తిన జెండా దించకుండా అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు, పార్టీ కమిట్మెంటు మహేష్ గారు. అటువంటి మహేష్ గారి గురించి సాక్షాత్తు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. ఉద్యమం గురించి నేర్చుకోవాలంటే మహేష్ గారు, అదేవిధంగా కమిట్మెంట్ చూడాలంటే మహేష్ గారు, అదేవిధంగా నిజాయితీ జన సైనికుడు మహేష్ గారు అనేక సందర్భాల్లో చెప్పినటువంటి మాట గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారిదని మా విన్నపం. 10 సంవత్సరాలుగా బీసీ నాయకుడిగా మహేష్ గారు అనేక పోరాటాలు చేశారు. అలాగే మన విజయవాడలో జరుగుతున్న అవినీతికి తాను ఒక గట్టిగా నిలబడి తన ఒక త్రిశంక సంఘం దీనిగా అంకుశం మాదిరిగా తను గట్టిగా పోరాడి ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఏదైతే ఉన్నాయో ప్రజారాజ్యకమైన కనిశెట్టి లక్ష్మణరావు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజయవాడ నగర ప్రెసిడెంట్గా అలుపెరగని పోరాట యోధుడు పోతిన మహేష్ గారికి సీట్ ఇవ్వకపోవడం దీని వెనకాల కుట్రకోణం ఉందేమో అని చెప్పి కూటమి గ్రహించుకోవాలి. ఈ కుట్రలో కూటమి ఒక సీటు బలి అవుతుంది తప్ప సీటు గెయిన్ అవ్వదు. పోతిన మహేష్ గారు గెలిచే గుర్రాన్ని లోపలకు ఉంచితే ఈ సీటు కోల్పోవడమే కాకుండా కూటమికి నష్టం జరుగుతుందనే విషయాన్ని బీసీ సంక్షేమ సంఘం నుంచి నేను కనిశెట్టి లక్ష్మణరావు తెలియజేస్తున్నాను. జాతీయ బీసీ సంక్షేమ సంఘం పోతిన మహేష్కి మద్దతు తెలుపుతుంది. ఆదిబాబు అండి, నా పేరు రాయన ఆదిబాబు, నగరాల ఐక్యవేదిక అధ్యక్షుడిని. ఏమండి, కూటమి పెద్దలకి మేము విజ్ఞాపన చేస్తూ ఉన్నామండి. ఒకటే ఒక్క మాట, 10 మాటలు అవసరం లేదు. మీరు ఏ కారణంతో అయితే మీరు కూటమిగా ఏర్పడి ఇక రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకొని ఈ కూటమిని ఏర్పాటు చేశారో, ఇలాంటి పిచ్చి పనులు కనుక చేస్తే ఆ కూటమి మీరు అనుకున్న జనసేన పార్టీ ఈ రోజున మహేష్ గారికి ఈ రోజు వరకు కూడా 10 సంవత్సరాలు నుండి ఆయన నమ్ముకొని ఆయన కుటుంబం మొత్తం ఇంటి ఇల్లిపాటు కూడా ఈ సేవ చేస్తున్నారండి. ఈ టైంలో కానీ ఈ కూటమి కానీ ఎవరైనా కానీ జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయనకు కానీ ఇక్కడ పశ్చిమలో సీటు ఇవ్వకపోతే ఒక సీటు కోల్పోతుంది ఈ పార్టీ. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పార్టీ తప్పితే ఈ పశ్చిమలో ఇంకో పార్టీ నగరాల ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడిగా ఉన్నాను నేను. మరి ముఖ్యంగా గత ఎన్నికల్లో కూడా మేము మా సంఘం తరఫున కానీ కులం తరఫున కానీ పోతిన మహేష్ గారిని వెనంటి నిలబడ్డాం, ఆయన కోసం కష్టపడ్డాం.
సరే కులం పక్కన పెడితే ఒక బీసీ నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి పోతిన వెంకట మహేష్ గారు ఇవాళ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నమ్ముకొని ఎన్నో పోరాటాలు ఈ పశ్చిమ నియోజకవర్గంలో చేశారు. జనసేన పశ్చిమ కార్యాలయం వద్ద జనసేన శ్రేణులు ఆ పార్టీ పశ్చిమ ఇన్ఛార్జి పోతిన మహేష్ కు సీట్ ఇవ్వాలని నినాదాలు చేశారు. విజయవాడ పశ్చిమ టికెట్ జనసేనకి కేటాయించాలని పోతిన మహేష్ ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకుని తాను జనసేన నుంచే పోటీ చేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో కూటమి కారణంగా పశ్చిమంలో బీజేపీకి సీటు కన్ఫర్మ్ అయింది. ఈ నేపథ్యంలో జనసేన ఇన్ఛార్జి పోతిన మహేష్ కు సీటు రాకపోవడంతో జనసేన శ్రేణులు నినాదాలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో పోతినకు టికెట్ ఇవ్వాల్సిందేనంటూ పశ్చిమ జనసేన కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. మరొక వైపు పవన్ మోసం తట్టుకోలేని మహేష్ ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేయాలనే ఆలోచనలు ఉన్నట్లు జన సైనికులు చెబుతూ ఉన్నారు. ఈ సందర్భంగా పోతిన మహేష్ మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ టికెట్ జనసేనకే కేటాయించాలని తెలిపారు. పార్టీ కోసం చాలా ఖర్చు పెట్టానని, ఇబ్బందులు పడ్డానని అన్నారు. కేసులు కూడా పెట్టారని, విజయవాడలో జనసేన పార్టీ నిలబడింది అంటే అది తన వల్లేనని స్పష్టం చేశారు. పవన్ పోటీ చేసే స్థానంలో టీడీపీ కార్యకర్తలు నానాగోల చేశారని గుర్తు చేశారు. పిఠాపురంలో అంత డ్యామేజ్ జరిగితే ఒక్క టీడీపీ నేత అయినా స్పందించరా? ఇదేనా పొత్తు ధర్మం అని ప్రశ్నించారు. పొత్తు ధర్మం పాటిస్తేనే ఓట్ల బదిలీ జరుగుతుందని, మన పార్టీ నాయకుడు బాగోకపోతే మనం బాగుంటామా అని అన్నారు. పవన్ కు అవమానం జరిగితే ఒక్క జనసేన నాయకుడైనా స్పందించారా అని నిలదీశారు. విజయవాడలో క్యాడర్ భవిష్యత్తు ఉండాలంటే జనసేనకు సీటు కేటాయించాలని, చివరిగా తాను జనసేన నుంచే పోటీ చేస్తున్నానని స్పష్టం చేశారు. ఖచ్చితంగా పోటీ చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు బొమ్మ పెడతాం, జనసేన జెండానే ఖచ్చితంగా పోటీ చేస్తాం. ఖచ్చితంగా పోటీ చేస్తాం. మనకి మీడియా ఒక్క 10 నిమిషాలు సహకరిస్తే మరికొన్ని అంశాలు నేను మాట్లాడాల్సినవి ఉన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ పై ఎంపీ కేశినేని నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు తనపై పోటీ చేసినా తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. లోకేష్ తన దృష్టిలో ఓడిపోయిన ఎమ్మెల్యే అని ఆయన అభివర్ణించారు. మైలవరం సీటు ఎవరికి ఇస్తారో చెప్పలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో రైతు బజార్ ప్రారంభోత్సవంలో ఎంపీ కేశినేని నాని పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ చంద్రబాబు వచ్చి తనపై పోటీ చేసినా తనను విజయవాడ ప్రజలు 3 లక్షల మెజారిటీతో గెలిపిస్తారని తెలిపారు. లోకేష్ తన దృష్టిలో ఆఫ్టర్ ఆల్ అని, ఒక ఓడిపోయిన ఒక ఎమ్మెల్యే అభ్యర్థి మాత్రమేనని ఎద్దేవా చేశారు. కొడుకునే గెలిపించుకోలేకపోయిన చంద్రబాబు ఇప్పుడు ఏం చేస్తారని దుయ్యబట్టారు. మైలవరం సీటు ఎవరికిస్తారో చెప్పలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని అన్నారు. ఎవరికి సీటిచ్చినా సర్నాల తిరుపతిరావు యాదవ్ 25,000 మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ఇచ్చింది 35,000 ఉద్యోగాలు, ఆయన 5 ఏళ్లలో. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది దాదాపు 6 లక్షల ఉద్యోగాలు. ఏ పారామీటర్ చూసుకున్నా అన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు కంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ, ఉద్యోగాల కల్పనలో కానీ, పిల్లల భవిష్యత్తులో కానీ, ప్రజల సంతోషం సుఖంలో కానీ, ఆ పారామీటర్లో చూసినా, హ్యాపీనెస్ ఇండెక్స్ చూసినా జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేశారు. దానికి ఏ చర్చ కానీ నేను సిద్ధం. రానున్న ఎన్నికల్లో బీజేపీ విజయవాడ పశ్చిమ టికెట్ను యాదవ సామాజిక వర్గ నాయకులు గొలకాని రవికృష్ణకు కేటాయించాలని యాదవ సంఘం నాయకులు బీజేపీ నాయకత్వాన్ని విజ్ఞప్తి చేశారు. తన గడ్డ మీద ప్రేమతో 15 సంవత్సరాలుగా ప్రజా సేవలు అందిస్తూ పశ్చిమ నియోజకవర్గం తన వంతు సేవలందిస్తున్న ఎన్ఆర్ఐ గొలకాని రవికృష్ణకు పశ్చిమ సీటు కేటాయిస్తే అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని బీజేపీకి కానుకగా ఇస్తామని తెలిపారు. శుక్రవారం కొత్తపేటలోని యాదవ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యాదవ సంఘం నాయకులు మాట్లాడారు. తొలుతగా యాదవ సంఘం నాయకులు బోను సత్యనారాయణ యాదవ్ సత్యబాబు మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్ఆర్ఐ గొలగాని రవికృష్ణ గత 15 ఏళ్ల నుంచి అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు అండదండగా నిలిచారని తెలిపారు. కరోనా సమయంలో వివిధ వర్గాల వారికి ఆయన పలు విధాలుగా సహాయ సహకారాలు అందించారని చెప్పారు. విజయవాడ పశ్చిమంలో యాదవుల సామాజిక వర్గానికి 35,000కు పైగా ఓట్లు ఉన్నాయని, తాము మిగతా కులాల వారితో ఎంతో కలివిడిగా ఉంటామని, రవికృష్ణకు సీటిస్తే రాజకీయ పార్టీలకు అతీతంగా ఆయన్ని గెలిపించుకుంటామని తెలిపారు.
యాదవ కళ్యాణ మండపం కార్యదర్శి మురుపాల దుర్గారావు యాదవ్ మాట్లాడుతూ గొలగాని రవికృష్ణ ఎంతో సహృదయుడని, అన్ని వర్గాల వారితో స్నేహ సంబంధాలు కలిగిన వ్యక్తి అని కొనియాడారు. ప్రజా సంక్షేమం కోసం ఆయన పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నారని వివరించారు. గొలగాని రవికృష్ణకు సీటివ్వాలని బీజేపీ నాయకత్వాన్ని కోరారు. యాదవ సంఘం నాయకులు కోలా ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ మంచి మనిషి అయిన గొలగాని రవికృష్ణకు బీజేపీ పశ్చిమ సీట్ ఇస్తే ఆయన్ని గెలిపిస్తామని ప్రకటించారు. యాదవులను ఇప్పటిదాకా అందరూ ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని, కానీ తమకు అవకాశం ఇస్తే రవికృష్ణ వంటి మంచి వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని చెప్పారు. తమకు అన్ని కులాల వారితో సత్సంబంధాలు ఉన్నాయని అన్నారు. సమావేశంలో యాదవ సంఘం నాయకులు బోను జయశంకర్ యాదవ్, పక్కుర్తి రామకృష్ణ యాదవ్, కిలాడి కామేష్ యాదవ్, పల్ల మురళి యాదవ్, ఒమ్మి రమణ యాదవ్, ఇప్పిలి కేశవరావు యాదవ్, ఒమ్మి వెంకటేశ్వరరావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. విలేకరులకు, పాత్రికేయ సోదరులకు నమస్కారం. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే యాదవులు లేని పల్లె లేదు, యాదవులు లేని సిటీ లేదు. ఈరోజు రాష్ట్రంలో 8% యాదవ సోదరులు ఉన్నారు. ఎప్పటి నుంచో అనేక ప్రదేశాల్లో ఒకరు ఇద్దరు తప్ప యాదవ సోదరులకు ప్రాధాన్యత కనపడలేదు. ఈరోజు ఈ నియోజకవర్గంలో మా సోదరుడు గొల్లగాని రవికృష్ణకు సీటు ఇవ్వమని చెప్పని మేము విన్నపం తెలియజేస్తున్నాం. ఎందుకంటే గొల్లగాని రవికృష్ణ గారు ఇవాళ వచ్చిన వారు కాదు. గత 15 ఏళ్ళ నుంచి ఆయన వాళ్ళ ఫాదర్ మదర్ మీద ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్లో ఎంతోమందికి పేదలకు సహాయం చేస్తున్నారు. నా పేరు మురపాల దుర్గారావు అండి. యాదవ కళ్యాణ మండపం సెక్రటరీని, యాదవ సంఘం నాయకుడిని. ముఖ్యంగా బీజేపీ వారికి, ఇతర పార్టీల వారికి, వాళ్ళు బలపరుస్తున్న బీజేపీని బలపరుస్తున్న పార్టీ వాళ్ళ వారికి మేము ఒకటే విన్నపం చేస్తాం. మా గొలగాని రవి గారు గత 15 సంవత్సరాల నుంచి మంచి కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజానికానికి మంచి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు పబ్లిసిటీగా ఎక్కడ కూడా చేసిన ఇది లేదు. ఆయన ఈ నియోజకవర్గంలో అతను టికెట్ ఇవ్వడం వల్ల యాదవ సోదరులందరికీ కూడా మంచి ఆనందంగా ఉంటుంది. గతంలో మేము కార్పొరేటర్ల సీట్లు కూడా 4-5 సార్లు గెలవడం జరిగింది. ఈ డివిజన్ నుంచి కూడా 3 అభ్యర్థులు గెలవడం జరిగింది. అలాగే అధిష్టాన వర్గం ఓట్లు తక్కువ ఉన్నాయని చెప్పి ఏదో కుంటి శాఖలు బయట వాళ్ళు మాటలు వినకుండా మాకు ప్రతి 21 డివిజన్లో కూడా యాదవులు లేని డివిజన్ లేదు. నా పేరు కోలా ప్రసాద్. ముఖ్యంగా మాట్లాడేది ఏంటంటే మన యాదవులు ఇక్కడ ఎంత గణాంకం ఉంది అనే దానికోసం ఇతర విషయాల్లో అందరూ కూడా తక్కువ చేసి మాట్లాడుతున్నారు. దయించి సోదరులారా, మనంతా అన్నదమ్ముల్లాగా ఉన్నాం ఇప్పుడు దాకా. ఈ సీటు కోసం మీరు ఏదైనా చెప్పుకోవాలనుకుంటే 100 చెప్పుకోండి. ఇతర కులాన్ని తక్కువ చేసి మాత్రం చెప్పొద్దు. మాది 35% ఉన్నాం మేము మా ఈ నియోజకవర్గంలో పశ్చిమలో. ఇవాళ మా గొలగాని రవికృష్ణ గారికి ఆ సీట్ ఇస్తే మేము 100% గెలిపించుకొని బీజేపీకి ఆ సీట్ని గిఫ్ట్గా ఇస్తాం. ఇది మేము యాదవపరంగా యాదవులందరం ఐకమత్యంగా కలిసి మీకు చెప్పే మాట. 2, మన యాదవులు ఎక్కడున్నా ఏ నాయకుడి దగ్గర ఉన్నా మేమందరికీ కుర్చీలు వేయటమే కాదు, కుర్చీలు కూడా మడుస్తాం. అది కూడా మాకు చేతనవును. అయితే మేము ఒకటే చెప్తున్నాం, మా యాదవులను మీరు ఎక్కడా కూడా తక్కువ చేసి మాట్లాడొద్దు. మా యాదవులకు కూడా ఒకసారి అవకాశం ఇవ్వండి. మేము గట్టిగా మేమేంటో చూపిస్తాం, మా సత్తా ఏంటో చూపిస్తాం, అన్ని కులాలని కలుపుకెళ్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, నమ్ముకున్న వాళ్ళకి మేలు చేయాలంటే ముఖ్యమంత్రి జగనేనని, అదే నమ్ముకున్న వాళ్ళని మోసం చేయాలంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లని వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ విమర్శించారు. ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక చంద్రబాబునని నొక్కి వక్కానించారు. జగనన్న సంక్షేమ పథకాలే తనకు శ్రీరామ రక్ష అని, పశ్చిమంలో 3వ సారి కూడా వైసీపీ జెండా రెపరెపలాడటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గం 50వ డివిజన్ ఇన్ఛార్జి బంకా విజయమ్మ ఆధ్వర్యంలో వినాయకుడి గుడి పొట్టి శ్రీరాముల కళాశాల దగ్గర నుంచి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పశ్చిమ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్తో పాటు
ఏపీ ఐడీసీ చైర్మన్ బండి పుణ్యశీల పాల్గొని ప్రతి గడపకు తిరుగుతూ స్థానికుల వద్ద నుంచి సమస్యల్ని అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ లబ్ధిని వివరించారు. ఈ సందర్భంగా షేక్ ఆసిఫ్ మాట్లాడుతూ ఈ డివిజన్లో అన్ని ప్రాంతాల్లో పర్యటించామని, పలు అభివృద్ధి పనులు చేశామని, జగనన్న సంక్షేమ పథకాల వలన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చడం వలన ప్రజలు ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. టీడీపీ, జనసేన పార్టీలు వైసీపీ అభివృద్ధిని చూసి ఓర్వలేక బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తే శ్రీలంక అన్నారని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే పథకాలిస్తే సింగపూర్ అంటున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్ ని ఎదుర్కోలేక టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన బీజేపీతో పొత్తులు పెట్టుకున్నాడని ఆయన విమర్శించారు. ఇచ్చిన హామీలు నిలబెట్టే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది ముఖ్యమంత్రి జగనేనని ఆయన కొనియాడారు. అభ్యర్థుల్ని ఎంపికలు ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్లుగా వైనాట్ 175 సాధిస్తామని ఆయన అన్నారు. ప్రజల ఆశీర్వాదం తప్పకుండా జగన్మోహన్ రెడ్డిపై ఉంటుందని తెలిపారు. పశ్చిమంలో 3వసారి కూడా వైసీపీ జెండా రెపరెపలాడటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు 50వ డివిజన్ ఇన్ఛార్జ్ అయిన బంకా విజయమ్మ గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ప్రతి గడపకి వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని తెలుసుకొని ఆ సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించడం, అలాగే ఏదైనా సమస్యలు ఉన్నాయని అడుగుతుంటే స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళే సమస్యలు అయితే ఏం లేవయ్యా, మాకు జగనన్న ఇళ్ల పట్టా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు, అలాగే మా పిల్లలకి అమ్మఒడి వస్తుంది, చేయూత వస్తుంది, ఆసరా వస్తుంది, అనేక సంక్షేమ పథకాలు మా ఇంటి వద్దకే వస్తున్నాయి అని చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇన్ని పథకాలు ప్రజలకు చేకూరుస్తూ ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న ఏకైక నాయకుడు ఎవరున్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ డివిజన్లో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు, ఎంతో సంక్షేమ పథకాలు ఇస్తూ ముందుకెళ్తున్నాం. మరి ఏ ఒక్క అభివృద్ధికి నోచుకొని తెలుగుదేశం, జనసేన ఈరోజు ఇప్పటికిప్పుడు వచ్చేసి మేము కూడా ఉన్నాం, మాకు ఓట్లు వేయండి, మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారి లాగా పథకాలు ఇస్తాం అని చెప్పడం జరుగుతుంది. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు పథకాలు ఇచ్చి జగను పేద ప్రజలకి పథకాలు ఇచ్చి శ్రీలంక చేసేస్తున్నాడు ఈ రాష్ట్రాన్ని అని చెప్పారు. మళ్ళీ అదే నోటుతో ఇవాళ మేము కూడా పథకాలు ఇస్తామంటున్నారు. వాళ్ళు పథకాలు ఇస్తే మేము పథకాలు ఇస్తే శ్రీలంక అంటున్నారు, వాళ్ళు పథకాలు ఇస్తే సింగపూర్ అయిపోద్దంట. నమస్కారం. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో 50వ డివిజన్లో బంకా విజయ్ గారు మరియు శివ గారుల ఆధ్వర్యంలో జగనన్న బలపరిచి రథసారథిగా పశ్చిమ నియోజకవర్గానికి మాకు అప్పచెప్పిన శ్రీ షేక్ ఆసిఫ్ అన్నతో కలిసి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి యావత్ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, వివిధ విభాగాల్లో మరి అధ్యక్షత వహిస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరితో కలిసి పేరు పేరున మరి ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రతి గుమ్మల్లోకి వెళ్ళటం జరుగుతూ ఉంది. విశేష స్పందన. నిజంగా ఇంటి వద్దకే పాలన, ప్రభుత్వాన్ని ఇంటి వద్దకే నడిపించగల సమర్థత అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యమైంది. మరి రేపు కోడ్ వచ్చిన దగ్గర నుంచి మరి సర్కస్ ఫీట్లు చేసేటటువంటి కొన్ని పందుల గుంపులు అనేవి వస్తూ ఉంటాయి. వాటిని మేము నమ్మే పరిస్థితుల్లో అయితే లేము. వాళ్ళు కరోనా టైంలో ఏమైపోయారు,
ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం జిమ్ముతూ మా గుమ్మాల ముందుకు వస్తే మేము చూస్తూ ఊరుకోము. మమ్మల్ని గుర్తించి మా యొక్క పరిస్థితుల్ని గుర్తించి మా బిడ్డల భవిష్యత్తుని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క విధానం కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకు తార్కాణంగా మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మా సపోర్టు జగన్మోహన్ రెడ్డి గారికే ఉంటుంది. మా ఓటు తప్పకుండా ఫ్యాన్ గుర్తుకే వేస్తామని చెప్పని ప్రజలు చాలా బలంగా చెప్తా ఉన్నారు. 50 డివిజన్లోని వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బంకా విజయం గారి ఆధ్వర్యంలోని జగనన్నే కావాలి, పశ్చిమ నియోజకవర్గానికి ఆసిఫ్ అన్నే మళ్ళీ రావాలి అనే కార్యక్రమం ప్రతి గడపకు వెళ్ళటం జరిగింది. ప్రతి గడపలోని మేము జగనన్నకే ఓటేస్తాము, జగనన్న వల్ల మా పిల్లలు చదువుకుంటున్నారు, జగనన్న సంక్షేమ పథకాలు పెట్టడం వల్ల మాకు చేయూత పథకం వస్తుంది, మాకు ఆటో వాహన మిత్ర డబ్బులు నేరుగా మా అకౌంట్లోకే పడుతున్నాయి, ఖచ్చితంగా మళ్ళీ జగనన్నే సీఎం అవుతారు. అలాగే పశ్చిమ నియోజకవర్గంలోని పనికిమాలిన నాయకులు ఎంతమంది వచ్చి ఎన్ని మాటలు చెప్పినా మేము నమ్మము, మేము మళ్ళీ ఆసిఫ్ గారికి మేము ఓటేస్తాము, మీరే మాకు ఎమ్మెల్యేగా గెలుస్తారు అని చెప్పానని 50 డివిజన్ ప్రజలు ప్రతి ఒక్కరూ చెప్పడం జరుగుతుంది. నేను తెలియజేసేది ఒకటే, పశ్చిమ నియోజకవర్గ అడ్డ వైఎస్ఆర్సీపీ గడ్డగా మళ్ళీ మారబోతుంది. అలాగే కేసినేని నాని గారు కూడా హ్యాట్రిక్ దిశగా 3వ సారి కూడా ఎంపీగా గెలవబోతున్నారనే విషయం ప్రతిపక్షాలకి తెలియజేస్తున్నాను. విజయవాడ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ పై అతి వేగంగా వస్తున్న ద్విచక్ర వాహనదారుడు డివైడర్ను ఢీకొని మృత్యువాత పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు శుక్రవారం మధ్యాహ్నం సమయంలో కనకదుర్గ ఫ్లైఓవర్ మీదకు ఓ ద్విచక్ర వాహనదారుడు అతి వేగంగా వస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతను తన ద్విచక్ర వాహనాన్ని అదుపు చేయలేక డివైడర్ను ఢీకొట్టడంతో పల్టీలు కొడుతూ రోడ్డు మీద పడ్డాడు. దీంతో అతని తలకు దెబ్బ తగిలి తీవ్ర రక్తస్రావమై మృతి చెందాడు. మృతుడు విజయవాడ వన్ టౌన్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ మేరకు స్థానికులు అంబులెన్స్ కు పోలీసులకు సమాచారం అందజేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. లేదన్న పల్స్ చూసాం. బూడిద కాలుష్యం సమస్యలపై ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ నుంచి వీటీపీఎస్ పాత గేటు వరకు నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ నిరసనలో కాలుష్య నియంత్రణ పోరాట సమితి, జనసేన నేతలు వీటీపీఎస్ ను ముట్టడించారు. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల గాంధీ వీటీపీఎస్ గేటు పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. బూడిద కాలుష్యాన్ని నివారించాలని నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాపై సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఫోటోలకు పోజులు ఇచ్చే వ్యక్తి బోండా ఉమాని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై బోండా ఉమాకు చిత్తశుద్ధి లేదని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు శుక్రవారం నాడు నియోజకవర్గంలో జగనన్న రావాలి, శ్రీనన్న కావాలి కార్యక్రమంలో భాగంగా స్థానిక 28వ డివిజన్ సత్యనారాయణపురం ఏరియా తదితర ప్రాంతాలలో స్థానిక డివిజన్ కనపర్తి కొండ మరియు ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పోనూరి గౌతమ్ రెడ్డి తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా 28వ డివిజన్లో పర్యటించడం జరిగిందని తెలిపారు.
2014-19 బోండా ఉమ ఎమ్మెల్యేగా ఉండి ప్రజల్లో ఎప్పుడు లేదని అన్నారు. ఈ రోజుకి బోండా ఉమ ప్రజల మధ్యలో లేడని అన్నారు. ప్రజలకు అందుబాటులో లేని బోండా ఉమ అవసరమా అని ప్రశ్నించారు. సీఎం జగన్ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కోరుకుంటున్నారని తెలిపారు. బోండా ఉమ ఉదయం 11 గంటలకు లేచి బయటకు వస్తాడో లేదో తెలీదని అన్నారు. ఫోటోలకు పోజులిచ్చే వ్యక్తి బోండా ఉమ అని దుయ్యపట్టారు. ప్రజల ఆశీస్సులతో సీఎం జగన్ 175 సీట్లలో గెలుస్తామని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అధిక మెజారిటీతో గెలుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి, 28వ డివిజన్ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. డివిజన్ పర్యటనలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 28వ డివిజన్లో పర్యటించడం జరుగుతుంది. ఈ డివిజన్కి ముఖ్య అతిథుల కింద మన డివిజన్ పర్యటనకు వచ్చిన పెద్దలు గౌతమ్ రెడ్డి గారు, శైలజారెడ్డి గారు, అదేవిధంగా కొండా గారు, రమేష్ గారు, ఇతర పెద్ద ముఖ్య నాయకులందరూ కూడా రావడం జరిగింది. ఈ డివిజన్లో మొన్న స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కొద్దిపాటి ఓటమి చెందినప్పటికీ కూడా ఈ డివిజన్ అభివృద్ధి చేసుకుంటూ మళ్ళీ తప్పకుండా ప్రజలకు మంచి చేయాలి, మేలు చేయాలని చెప్పని ఈ డివిజన్లో ప్రతి గడప కూడా టచ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. తప్పకుండా మేము జగన్ను కోటేస్తామని చెప్పని ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని దీవించి పంపిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ ఆయన రావాలి, ఆయన వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ ప్రతి ఒక్కరికి సంక్షేమం ఉంటుంది, ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు రావాలని చెప్పని ఈరోజు ప్రజానికి అంతా కోరుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇవన్నీ చూసి బోండమ్మకి కపట ప్రేమ ఒకటి పుట్టింది. 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా పనిచేశాడు. ప్రజల్లో తిరగలేదు. ఓడిపోయాక ప్రజల్లో కనపడిన పరిస్థితి లేదు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, ఏ గుమ్మానికి వెళ్ళి ప్రచారం ఓటు అడగట్లేదు. అంటే ఓటే అడగని వ్యక్తి రేపు ప్రజల్ని ఏ విధంగా కలుస్తాడు? ఉదయం 10 గంటకి నిద్రలేసి అతను బయటకు వస్తాడో తెలియదు, ఎప్పుడు తిరుగుతాడో తెలియదు. ప్రజలకి అందుబాటులో లేని ప్రజానాయకుడు అవసరమా అని సెంట్రల్ నియోజకవర్గ ప్రజలంతా అడుగుతున్నారు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో గడప గడపకి అవ్వచ్చు, లేకపోతే ఓటు అభ్యర్థన మేరకు మన అభ్యర్థిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కొండా గారు, రమేష్ గారు, అలాగే ఇంకా స్థానిక పెద్దలందరూ కూడా రావడం జరిగింది. ఈ డివిజన్లో కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించాం. ఎందుకంటే ఇక్కడ మా కార్పొరేటర్గా గెలవపోయినప్పటికీ కూడా ఈ డివిజన్ ఎక్కడా కూడా మేము నిర్లక్ష్యం చేసినటువంటి దాఖలాలు లేవు. ఏవైతే ఈ డివిజన్లో శానిటేషన్ ఆఫీస్ కావచ్చు, అలాగే కొన్ని చోట్ల రోడ్లు కావచ్చు, గతంలో ఎక్కడా కూడా ఇబ్బంది పడినటువంటి రోడ్లు ఈరోజు మేము వచ్చిన తర్వాత గడప గడప నిధులతో ఆ రోడ్లన్నీ కూడా వేయటం జరుగుతూ ఉంటుంది. ఎక్కడా కూడా అభివృద్ధి జరగకుండా ఒక్క ప్రాంతం కూడా ఆగిపోయినటువంటి దాఖలాలు లేవు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తా ఉన్నారు, ప్రతి ఒక్క డివిజన్ కూడా మన డివిజనే, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎక్కడికి కూడా ఇబ్బంది పడకూడదు అనేటువంటి దాని మీదే ఈ ప్రభుత్వ పరిపాలన ముందుకు సాగుతోంది. నేను కనపర్తి కొండ 28వ డివిజన్ ఇన్ఛార్జ్. ఈరోజున గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మరియు డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి గారు, గౌతమ్ రెడ్డి గారు మరియు వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులతో కలిపి ప్రతి గడపకి తిరగడం జరిగింది. ప్రతి గడపలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నీరాజనం పలుకుతున్నారు. ఎమ్మెల్యే గారికి కూడా స్వాగతం పలుకుతూ అందరూ హారతలు ఇస్తూ ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికారు. ఈరోజు మాకు ఇక్కడ చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉంటే చిన్న చిన్న సమస్యలే కానీ పెద్ద పెద్ద సమస్యలు ఈ డివిజన్లో మేము ముఖ్యంగా మాకు కార్పొరేటర్గా గెలిపించకపోయినా కూడా ప్రజలకు ఎప్పుడు నిత్యం అందుబాటులో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ద్వారా నియమించబడ్డ వాలంటీర్లు కానీ ఎప్పుడు కూడా పర్యవేక్షిస్తూ ఈ డివిజన్కి ఏదైతే అభివృద్ధి కావాలో, ఏమైతే కావాలి, ప్రజలకు ఏమైతే ఎప్పుడు ఏమి కావాలనేది కూడా అందరూ కూడా అందుబాటులో ఉన్నారు. మేము ప్రముఖంగా ఇక్కడ 12 కోట్ల రూపాయలు ఈ 5 ఏళ్లలో డైరెక్ట్గా బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రజలకు అందించడం జరిగింది. మరియు అలాగే ఈ డివిజన్లో అభివృద్ధి కూడా కనీసం 3 కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించడం జరిగింది. భానునగర్లోనే కానీ, సత్యనాపురంలో కానీ, నర్రావారి వీధి కానీ ఇలాగ రోడ్లన్నీ కూడా మంచిగా అన్నీ వేయటం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైఎస్ఆర్సీపీలోకి చేరిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సాదరంగా పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన సీఎం జగన్. కాపుల ఆశయాల దిశగా అడుగులు వేస్తున్నది సీఎం జగన్ మాత్రమేనని ముద్రగడ వెల్లడి.
పశ్చిమంలో జనసేన శ్రేణుల నిరసన ధర్నా. పశ్చిమంలో ఖచ్చితంగా జనసేన నేత పోతిన మహేష్ కు సీట్ ఇవ్వాలని జనసేన శ్రేణుల డిమాండ్. జనసేన పశ్చిమ కార్యాలయంలో మిన్నంటిన జనసేన నిరసనలు. విజయవాడ పశ్చిమ టికెట్ జనసేనకి కేటాయించాలని పోతిన మహేష్ డిమాండ్. పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకుని తాను జనసేన నుంచే పోటీ చేస్తున్నానని స్పష్టం. రానున్న ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ టికెట్ను యాదవ సామాజిక వర్గ నాయకులు గొలగాని రవికృష్ణకు కేటాయించాలని బీజేపీకి యాదవ సంఘం నేతల విజ్ఞప్తి. గొలగాని రవికృష్ణకు పశ్చిమ సీటు కేటాయిస్తే అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని బీజేపీకి కానుకగా ఇస్తామని ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.